వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. రాష్ట్రంలో 4 లక్షల పెన్షన్లు తీసేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు దుయ్యబట్టారు. నాతవరం మండలం ఏపీపురంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అయ్యన్న అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. రైతు భరోసా 12,500 ఇస్తానని చెప్పి 7,500 ఇస్తూ రైతులను మోసం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా జానడు రోడ్డు వేసినట్లు ఉందా అని ప్రశ్నించారు. ప్రజలు మౌనం వహిస్తే దుర్మార్గుల రాజ్యం ఏలుతారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, మళ్లీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు సీఎంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఒకవేళ గెలుపుకి దానికి సంబంధం పెట్టకండి. మీరు ఏది ఏవైనా నేను స్టేజ్ కట్టించి భాషినాను. అంచేది మనం సేవ చేయవలసింది ఇష్టం ఉన్నా లేకపోయినా అంచేది నా గురించి మీరు వేరే అనుకోసం లేదు. నేను బ్రతికున్నంత కాలం నీకు మాకున్న అనుబంధం అటువంటిది. నేను బీసీ ఉన్నా, మీరు బీసీలు కదా. నేను ఎక్కడ పైకి ఊడిపడ్డాను. నేను ఏమన్నా అంటే ఆ అనుబంధం ఎప్పుడు ఉంటుంది, ఇబ్బంది లేదు. 4 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టారు, అందరినీ ఇబ్బంది పెట్టారు. తర్వాత ఆడవాళ్ళకి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేస్తాడు, అది లేదు. అలాంటి ఎవడో వాడు గుడివాడు నానిగాడు సన్నబియ్యం తెల్లబియ్యం సన్నబియ్యం వాడు ఆడవాళ్ళకి వచ్చేస్తుంది అనుకున్నాడు. ఆడు కనపడలేదు, బియ్యం కనపడలేదు. చూస్తున్నారు కదా మీరు చూస్తారు. మీరు అందరూ కూడా వాళ్ళ మీద దూరంగా వెళ్తారు కదా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తిరుగుతారు మీరు. రోడ్లు ఎక్కడైనా బాగున్నాయి బాబు? ఎక్కడన్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద రోడ్లు ఎక్కడైనా బాగున్నాయని చెప్పండి. నేను మన వెస్ట్ గోదావరి వెళ్ళాను, భీమవరం ఏరియా. మొన్న ఈ మధ్య పెళ్లికి ఒక 10 కిలోమీటర్ల రోడ్డు 2 గంటలు పట్టింది నాకు కారులో. అంతంత పెద్ద బొక్కలు, అంత పెద్ద రోడ్డు. అది చెరువులా. రైతులు ఉన్నారు, రైతులు పండించి ధాన్యాన్ని డబ్బులు ఇచ్చాడండి. ఎన్ని ఇబ్బందులు పెడతాడండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.